హలో బచ్చే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, షార్ట్ చూసి వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది మా ఆయన తీసుకొచ్చిన కూరగాయలు. సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకుంటున్నారు కదా, దానే కాదండి. ఏంటమ్మా కూరగాయలు తెచ్చినా దీనికి కూడా మాట్లాడుతున్నావు అంటే అస్సలు కాదు, నేను దేని గురించి మాట్లాడట్లేదు. మా ఆయన అయితే అసలు ఏమి తీసుకురాడు, ఏమి చెయ్యడు. ఒక ఫోర్స్ఫుల్గా నేను వెళ్తే కూరగాయలకి ఎక్కువ డబ్బులు పెట్టేస్తాను, ఎక్కువ డబ్బులు అయిపోతాయి అని చెప్పి ఆయన తీసుకొస్తున్నారు. అంతేగాని అభిమానంతోనూ ప్రేమతోనూ అయితే కాదు. ఇంకా 1 బై 1 ఏమి తెచ్చారో చూద్దామా. కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా తీసుకొచ్చారు, అండ్ బఠానీ గ్రీన్ పీస్ తీసుకొచ్చారు, మామిడికాయలు అండ్ చామగడ్డలు తీసుకొచ్చారు. చామగడ్డలు బాగా ఇష్టం అండి మా ఆయనకైతే. ఇంకొకటి, కూరగాయల్లో కూడా నాకు ఇష్టమైంది ఎక్కడ చేసుకుంటానా అని తను తీసుకొస్తారు. ఇలాంటివన్నీ మీకు అర్థమవుతాయా చూడడానికి? నేను చూసి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్స్, ఈ వీడియోస్ చూసి అందరూ మొగుళ్ళు అయితే బాగా ప్రేమగా చూసుకుంటున్నారు అసలు జనరేషన్. అండ్ ఈ మధ్య ఎక్కువ రీల్స్ చూస్తున్నాను. ఏంటి అని అంటే, హస్బెండ్ ఇలా పడుకొని ఉన్నప్పుడు లేడీస్ కార్లో కానీ ఇంట్లో కానీ వాళ్ళ పైన కాళ్ళు వేస్తారండి. అసలు అది చూస్తుంటే అనిపిస్తుంది అసలు మా ఆయనకి ఎంత ఈగో అంటే, జస్ట్ కాళ్ళు వేసుకోవడం పక్కన పెడితే అసలు అట్లాంటివి అస్సలు ఉండదు. కానీ వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇంత ప్రేమ అంతలా వస్తుందో అర్థమే కాదు అసలు. వాళ్ళు చేసే దాంట్లో 1% కూడా హస్బెండ్ అంటే మనం చేసే వాటిలో 1% వాళ్ళు చేయరు. ఇంట్లో వంటలు చేస్తారు, వంటలకి హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు. అన్నీ చేస్తున్నా మన హస్బెండ్స్కేమో, మెయిన్లీ నా హస్బెండ్కేమో అస్సలు ఏమాత్రం అనేది ఉండదు, రెస్పెక్ట్ కానీ లవ్ కానీ. కానీ వీళ్ళెలా ఇంత బాగా కేర్ చేస్తారు, వంట చేసి పెడతారు, మంచి చెడ్డు చూస్తారు. ఏమైనా తినిపించమని అడిగితే నేను చిన్నపిల్లవా తినలేవా అని అంటారు. కుకింగ్ దాంట్లో ఎక్కడ హెల్ప్ చేయరు. చూస్తున్నారు కదా, ఇవైతే కూరగాయలు తీసుకొచ్చారు. అన్నీ చూసేయండి. అన్నీ తీసుకొని సర్దు పెట్టుకొని నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను.